ఓకే. ఫైనల్లీ మనం వచ్చేసాం రిచ్ పీపుల్ మైండ్ సెట్ కోర్స్‌లోకి. తెలుసులేరా బాబు, ముందు చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు ఈ వీడియోలో? ఓకే. ఈరోజు మనం రిచ్ పీపుల్ మైండ్ సెట్ అనే కోర్సులో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. రిచ్ పీపుల్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఎలాగుంటది? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూద్దాం. అలాగే ఈ కోర్స్ ఎలా డిజైన్ చేయబడిందో అలా చూద్దాం. చెప్పరా, ఈ కోర్స్ ఏంటి, డిజైన్ ఏంటి? ఈ కోర్స్ డిజైన్ అట ఏదో బొమ్మలాగా. ఓకే. చెప్పి చూడండి. ఏం లేదు. ఫస్ట్ వీడియోలో మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ చూస్తాం. రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఏంటి అనే విషయాలు. సెకండ్ వీడియోకి వచ్చేసరికి వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది మనం చూస్తాం. అలాగే ఇంకా హ్యాబిట్స్ ఏంటి అనేది నెక్స్ట్ తర్వాత వీడియోలో చూస్తాం. ఫైనాన్షియల్ గ్రోత్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారనేది తర్వాత వీడియోలో. అలాగే ఇంకా చాలా విషయాలనేవి మనం చూసుకుందాం. చూసుకుందాం లేరా బాబు. ఏది ఎప్పుడు గేద గొంతు తీసుకుని అలా మాట్లాడుతాయినా నువ్వు? మరి ఏం చేయాలరా బాబు, అసలు రిచ్ పీపుల్ హ్యాబిట్స్ త్వరగా స్పీడ్ చెప్పరా, మనం నేర్చుకోవాలి కదా. ఓకే. చెప్తాను చూడు. ఈ వీడియోలో సింపుల్గా రిచ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పరా. ఓకే. రిచ్ పీపుల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఫస్ట్కి వాళ్ళ ఆపర్చునిటీస్ని చూస్తారనమాట. ఏమంటున్నారా? ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఒక ఆపర్చునిటీలా చూస్తారు. దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలి, దాన్ని ఎలాగ ముందుకు వెళ్ళాలి అని, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ప్రాబ్లం వస్తే అలాగని. ఓకే లేరా బాబు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారనమాట. ఏదో ఇన్స్టెంట్గా అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి అలా కాకుండా లాంగ్ టర్మ్గా ప్లానింగ్ చేస్తారనమాట. ఓకేలే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే నేర్చుకోవడం, బుక్స్ చదవడం, స్కిల్స్ నేర్చుకోవడం, దాని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే తెలిసిందేలేరా. నెక్స్ట్ ఏంటంటే రిస్కులు ఎక్కువగా తీసుకుంటారు. అలాగే స్మార్ట్గా రిస్కులు తీసుకుంటారు అనమాట. ఏంటి స్మార్ట్ ఏంటి? అది మనం చూద్దాం. ఈ కోర్సులో మనం అన్ని తెలుసుకుందాం. మరి ఇప్పుడేం చెప్తున్నావు ఏంటి? ఇప్పుడు జస్ట్ పైపైన అనమాట మైండ్ సెట్ ఎలాగుంటుందని ఒక చిన్న పైపైన చెప్తాను. ఓకేలే. నెక్స్ట్ టైం అనేది వాల్యూ అనమాట. టైం ఈక్వల్స్ టు మనీ వాళ్ళకి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సరేలేరా బాబు, నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు ఎప్పుడు కూడా. సరేలేరా బాబు, ఎన్నిసార్లు చెప్తాయి, పోయిన కోర్సులో కూడా చెప్తున్నా పాజిటివ్ అనుకొని. మరి తప్పదు, ఉండాలిరా పాజిటివ్గా. ఓకే సరేలే. ఓకే. ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూద్దాం. రిచ్ మైండ్ సెట్ మనలోకి వస్తే మనం ఎలాగ బెనిఫిట్స్ పొందుతాం అనేది చూద్దాం. చెప్పరా బాబు. ఫస్ట్ వచ్చేసరికి ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మనం వచ్చే ప్రతిదీ కూడా ఒక ఆపర్చునిటీలో తీసుకుంటాం కాబట్టి ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే మనం వెతుకుతాం కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా అని. ఓకేలే, అర్థమైందిలేరా. ఇక నెక్స్ట్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. పర్సనల్ గ్రోత్ డెవలప్ అవుతుంది. ఫైనాన్షియల్ సక్సెస్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎఫిషియెంట్ టైంని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. రెసిలియన్స్ తెలుస్తుంది. కింద పడి లెగడం అనమాట అలాంటివి తెలుస్తాయి. నెట్వర్కింగ్ తెలుస్తుంది. ఇన్ని మేళ్ళు ఉంటాయి అనమాట. బిజినెస్ మైండ్ సెట్ మనలో ఉంటుంది. రిచ్ పీపుల్ మైండ్ సెట్. బాగానే ఉందిలేరా, ఇదేదో బాగానే ఉందిలేరా, ఉండరా. ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఈ కోర్స్ చూస్తే మనం మైండ్ సెట్ అనేది మన మైండ్లో ఉంటే రిచ్ పీపుల్ మైండ్ సెట్ అనేది ఇవన్నీ మనం గెయిన్ చేయగలం అనమాట. బాగా చెప్పారులేరా బాబు. ఓకే. ఈ వీడియోకి అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం మెంటాలిటీ ఎలాగుంటుంది, బిజినెస్ రిచ్ పీపుల్ యొక్క మెంటాలిటీ ఎలాగుంటుంది అని చూద్దాం. ఓకేలే. మెంటాలిటీ మన ఓన్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలాగ ఐడెంటిఫై చేయాలి, అందులో ఏవేవి తప్పులు ఉంటాయి అవన్నీ మనం చూద్దాం. ఓకేలేరా బాబు, అంతే ఇంకా వీడియోకి. సరేలేరా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కోర్సులు ఇంకా కావాలంటే థ్యాంక్ యూ సో మచ్.